విశాఖపట్టణంలో ఒక సముద్ర తీరముంది. అక్కడే మహారాణిపేట దగ్గర ఒక చిన్న దేవాలయముంది. అది చాలా పురాతనమైనది. చోళుల కాలంలో ఆ ఆలయం నిర్మించారని అక్కడివారి నమ్మకం. ఆ ఆలయంలో ఉన్న వినాయకుడు చాలా శక్తివంతమైనవాడని చెబుతారు. ఆ వినాయకుని పేరు శ్రీ ఆనంద గణపతి. కానీ చాలామంది బెల్లం గణపతి అని కూడా అంటారు. ఎందుకంటే ఆ వినాయకుని విగ్రహం బెల్లంతో తయారైనట్టు ఉంటుంది. ఆ విగ్రహానికున్న మరో ప్రత్యేకత ఏంటంటే తుండము కుడివైపుకుంటుంది. ఇలా తుండము ఉన్న విగ్రహాలు చాలా అరుదుగా ఉంటాయి. పురాణాల ప్రకారం చంద్రుడే ఆ వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ బెల్లం గణపతి ఆలయంలో సూర్యనారాయణ స్వామి మరియు అన్నపూర్ణాదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ బెల్లం గణపతికి బెల్లమంటే చాలా ఇష్టం. కాబట్టి ఆ గణపతిని బెల్లంతో పూజిస్తారు. బెల్లం గణపతిని నమ్మినవారు చాలామంది ఉన్నారు. వారికున్న సమస్యలన్నీ ఆ గణపతి తొలగిస్తాడు. ఇక్కడ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని వారి నమ్మకం. ఇక్కడ ప్రతి చెవిత